రామచంద్ర నాయక్ గారు ఏంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్యే నిన్న కవిత అనిల్ గారికి విషెస్ చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకున్నారు. ఎట్లా చూడాలండి అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందనేటువంటి రూమర్స్కు ఇది ఆధారభూతంగా భావించవచ్చా? రామచంద్ర నాయక్ గారు మీ సిస్టమ్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. యస్ బండారు రామ్మోహన్ రావు గారు, రామచంద్రమూర్తి గారు, కెన్ యూ హియర్ మీ? రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. ఛానల్ వాళ్ళందరికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నామండి. రాజకీయాలలో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు లేడనేది ఒక నానుడి ఉన్నది. సరే, ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చింది. ఇలా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పథకాలు వాళ్ళు అమలు చేయటంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ గెలిచిన నాయకులు సిద్ధాంతం మీద కానీ గతంలో మనం చూసాం. ఒకళ్ళిద్దరున్నా కూడా వాళ్ళ జీవితకాలం అసెంబ్లీలో ఒంటరిగా పోరాడి వాళ్ళ యొక్క వాయిస్ని ప్రజల తరఫున వినిపించిన సందర్భాలని కూడా మనం చూసిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల్లో చాలామంది ప్రజాప్రతినిధులు అధికారం అనేది లేకపోతే బతకలేని పరిస్థితుల్లో ఒక 6 నెలలు కూడా ప్రతిపక్షంలో కూర్చొని గెలిపించిన ప్రజల తరఫున పోరాడి వాళ్ళ యొక్క సమస్యల మీద చట్టసభలలో స్పందించే పరిస్థితి కూడా ఓపిక కూడా లేకుండా ఇవాళ అనేక పదవులు అనుభవించి అనేక రకాలుగా కేసీఆర్ గారితో వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కూడా వదిలిపెట్టిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కళ్ళారా చూస్తా ఉన్నాం. దాని ఉదాహరణకు కడియం శ్రీహరి కావచ్చు, కేకే గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు. మరి కేసీఆర్ గారు అయితే నోరు తెరిస్తే ఓ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా, ఒక రైతు బిడ్డగా, ఒక లక్ష్మీపుత్రుడుగా వర్ణించిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా సడన్ గా పార్టీ మారేసరికి తెలంగాణలో ప్రజలందరూ వివిధ రాజకీయ పార్టీలు పనిచేసే వాళ్ళు కూడా విస్మయానికి గురవుతా ఉన్నారు. అసలు రాజకీయాల్లో ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా, ఏం జరుగుతున్నది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సంజయ్ ప్రస్తావన కూడా మీరు తెచ్చారు. అందుకనే ఇంకా ఎవరైనా ఉండవచ్చు, ఎవరైనా పోవచ్చు. వారి వారి అభిప్రాయాలను ఎవరు కూడా ఊహించి చెప్పే పరిస్థితి కూడా లేని వాతావరణం కనపడతా ఉన్నది. కానీ అంతిమంగా మాత్రం ఒకటి నిజం, ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా తన యొక్క మనుగడని కొనసాగేయటం కోసం ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి ఎప్పుడైనా లేస్తే తప్ప ఇయ్యాలేదో కొన్ని పరిణామాలు జరిగి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, ఎమ్మెల్యే వదిలిపెట్టిపోతురు, అదే ఫలానా నాయకుడు ఫలానా పార్టీలో పోతుండు అనే ముచ్చట్లు మాత్రం ఎవరికి వాళ్ళు మీడియా ఇవాళ యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం మైండ్ గేమ్ ఆడుకుంటూ మొత్తం పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిండు, అనేక శక్తుల్ని కూడగట్టిండు. 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసిర్రు. దానికి ప్రజల యొక్క ఇవాళ సమక్షంలో మనం చూసాం, వాళ్ళ అనుభవంలో ఉన్నది. కాబట్టి ఎవరినో విమర్శిస్తానో ఎవరో ప్రలోభ పెడుతూ పోయిరనే పరిస్థితి కూడా కాకుండా ప్రజాప్రతినిధి గెలిచిన వాడు తనను గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండే పరిస్థితి ఇవాళ నేనేదో రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకున్నాడంటే వెంబటి వెంకట గారు చెప్తాడు కేసీఆర్ గారు గతంలో మా వాళ్ళని తీసుకోలేదా అనే ముచ్చట సహజంగానే వస్తుంది. అయితే ఒక విషయాన్ని నేను వారు చెప్పిన మాటలనే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిరో వాళ్ళని ప్రజలు తన్ని ఓడించి తీర్తానని చెప్పారు. అందులో వాస్తవంగా 10 మందిని ప్రజలు ఓడించి బజార్లో పడేసిన సంగతిని కూడా మనం అదే పరిస్థితి కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నాయకులకు కూడా
అదే గతి పట్టవచ్చు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటని మళ్ళీ నేను దాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు పార్టీ మారినా తప్పే. ఎన్ని సీట్లు అయితే ప్రజలు ఇచ్చారో దాన్ని పట్టుకొని ప్రజా సమస్యల కోసం పోరాడాలి. మళ్ళీ అవకాశం వచ్చేంత వరకు వాళ్ళ సిద్ధాంత ప్రాతిపదిక మీద పనిచేయాలి తప్ప తాత్కాలిక ప్రయోజనాల కోసమో లేకపోతే ఒక పార్టీని చేసి సంఖ్యాబలం పెంచుకోవాలనో ఎవరు చేసినా తప్పే అవుతుంది. అందుకనే తప్పకుండా భారత రాష్ట్ర సమితి ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల నాలుకలో ఉండే పార్టీ. ఒకసారి అంత మాత్రాన పార్టీ ఎటుపోదు. పేద ప్రజలు, రైతులు వీళ్ళందరూ కూడా ఇవాళ భారత రాష్ట్ర సమితి వెనకాల ఉన్నారు. ఆ పరిస్థితి తప్పకుండా రానున్న రోజుల్లో, ఇంతకుముందు ఛానల్లో మాట్లాడుతున్న పెద్ద ఆయన పేరు నేను గమనించాలి, ఆలస్యంగా జాయిన్ అయినాను. ఏ రాజకీయ పార్టీ కూడా చచ్చిపోద్దని అంటే చావదు. తప్పకుండా ఇలా గడ్డి వాడిపోయినట్టు అనిపిస్తుంది. నాలుగు చెనుకులు పడగానే మళ్ళా చిగురిస్తుంది. కాబట్టి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ